రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్తే. నమస్తే. సో కవిత అరెస్ట్ అయిన తర్వాత విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇతని పేరు కూడా బయట బాగా వినిపిస్తుంది. త్వరలో ఈడీ ఇతని ఇంటి వద్దకు కూడా వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయబోతారంటూ కూడా ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చేసింది. అలాగే విజయసాయి రెడ్డికి సంబంధించిన బంధువులు వాళ్ళ అల్లుడు భార్య కనికా రెడ్డి ఆమె పేరు కూడా ఎక్కువ బయట వినిపిస్తుంది. భారీ మొత్తంలో చాలా డబ్బు ఆమెకు సంబంధించిన ఫ్లైట్లోనే ట్రాన్స్పోర్ట్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. అసలు కనికా రెడ్డి ఎవరు, వాళ్ళ అల్లుడు, దీనికి సంబంధం ఏంటి? ఇది యాక్చువల్గా వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అంటే ఈ కేసులు చూస్తే ఇదొక దాని ఏమంటారు ఆక్టోపస్ లా అంటారు కదా, అంటే ఎటుంటే అట్లా విస్తరించింది. ఢిల్లీ జరిగిందేమో ఢిల్లీలో, ఢిల్లీ నుంచి వైజాగ్కు, ఢిల్లీ నుంచి ఒంగోలుకు, ఢిల్లీ నుంచి తెలంగాణకు ఎంత లింక్ ఉందంటే ఇది చాలా పెద్ద లింక్ ఉంది. అంటే దీంట్లో నాకు తెలిసి ఈ మధ్యకాలంలో సిబిఐ ఈడీ కలిసి ఒక పకడ్బందీగా కేసుని బిల్డప్ చేసింది ఇదే అని చెప్పచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటంటే ఇది బేసిక్గా నేను మరీ బ్రీఫ్గా చెప్తాను. 2021-22కి సంబంధించి ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ కొత్తది తీసుకొచ్చారు. ఆ పాలసీలో ఏం చేశారంటే 31 జోన్స్లో దాదాపు 839 దాని ఏమంటారు సెల్లింగ్ పాయింట్స్ని పెట్టారు. దాంట్లో దాదాపు కొత్తగా 9,500 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందనేది చెప్పారు. సో ఈ పాలసీ మీద అక్కడ బీజేపీ నాయకులు ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. దాంతో అక్కడ అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి దాంట్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు వాళ్ళకి. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా సిబిఐకి ఆదేశించాడు. అప్పుడు సిబిఐ రంగంలోకి దిగింది. సో సిబిఐ దిగినాక దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందనేసి ఈడీ కూడా రంగంలోకి దిగింది. సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది ఒక సౌత్ గ్రూప్ అని పేరు పెట్టారు. వాళ్ళు సౌత్ లాబీ అంటారు, కొన్నిసార్లు సౌత్ గ్రూప్ అని అంటున్నారు. సౌత్ గ్రూపులో ఏముందంటే ఒంగోలుకు సంబంధించిన మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ, వైసీపీ ఎంపీ, ఆయన రిజైన్ చేసి ఇప్పుడు తెలుగుదేశంలో చేరాడు. వాళ్ళ కొడుకు మాగుంట రాఘవరెడ్డి. తర్వాత వైజాగ్లో విజయసాయి రెడ్డికి అల్లుడు ఉన్నాడు. ఆ అల్లుడి పేరు రోహిత్ రెడ్డి. ఆ రోహిత్ రెడ్డికి ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు శరత్చంద్రారెడ్డి. అతనికి ఒక కంపెనీ ఉంది, అరబిందో ఫార్మా కంపెనీ. ఆ కంపెనీ ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. సో శరత్చంద్రారెడ్డి, ఈ రాఘవరెడ్డి, కవిత, ఈ ముగ్గురు కలిసి ఇండో స్పిరిట్స్ అనే ఒక కంపెనీ పెట్టుకున్నారు. ఇండో స్పిరిట్స్ వచ్చి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. కవిత డైరెక్ట్గా లేకుండా కవిత తరపున అరుణ్ రామచంద్ర పిల్లై, మామూలుగా అయితే అతన్ని హైదరాబాద్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ అంటారు, కానీ ఆయనకి సపరేట్ బిజినెస్లు ఏమి లేవు. కవిత బిజినెస్లనే ఆయన మేనేజ్ చేస్తుంటాడు. ఆయన పేరు ఉంటుంది, కవితకి లాయలిస్ట్ అనమాట. సో ఆయన కవిత తరపున ఇండో స్పిరిట్స్లో ఉన్నాడు. సో ఈ ముగ్గురు కలిసి ఇండో స్పిరిట్స్ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే కేజ్రీవాల్ని అప్రోచ్ అయ్యి, కేజ్రీవాల్ ద్వారా ఏం చేశారంటే మనీష్ సిసోడియా, ఢిల్లీ ఆయన ఉప ముఖ్యమంత్రి ప్లస్ ఎక్సైజ్ మినిస్టర్ కూడా. సో ఆయన ద్వారా వెళ్ళి వీళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు, మీరు లిక్కర్ పాలసీని మాకు అనుకూలంగా మార్చండి, అంతవరకు గవర్నమెంటే లిక్కర్ అమ్మేది ఢిల్లీలో, సో మీరు ప్రైవేటైజ్ చేసేయండి, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి, మాకు అనుకూలంగా లిక్కర్ కానీ పెడితే మేము మీకు 100 కోట్లు ఇస్తామనేది వీళ్ళ ప్రపోజల్. దానికి వాళ్ళు ఒప్పుకొని వీళ్ళని ఆ పాలసీని డ్రాప్ చేయమన్నారు. కవిత మాజీ సిఏ గోరంట్ల బుచ్చిబాబు దీన్ని డ్రాప్ చేశాడు. సో దీంట్లో మళ్ళీ ఇంకొంతమంది పేర్లు, దినేష్ అరోరా అని ఒక ఆయన ఉన్నాడు. దినేష్ అరోరాకి అక్కడ ఢిల్లీలో కొన్ని రెస్టారెంట్లు, అన్ప్లగ్డ్ కోర్ట్ యార్డు ఇలాంటి రెస్టారెంట్లు చైన్ అనమాట, అతన్ని ఇన్వాల్వ్ చేశారు. అట్లాగే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆయన్ని ఇన్వాల్వ్ చేశారు. ఇలాగా వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈ దినేష్ అరోరా, విజయ్ అరోరా, అరుణ్ రామచంద్ర పిల్లై, సంజయ్ సింగ్, గోరంట్ల బుచ్చిబాబు వీళ్ళందరూ కలిసి ఒక డ్రాఫ్ట్ని రాసి దాని ప్రకారంగా మార్చేసి ఏం చేశారంటే వీళ్ళకి ఇచ్చేశారు. ఈ సౌత్ లాబీకి ఢిల్లీలో లిక్కర్ షాపుల్ని అప్పగించారు. అందులో వీళ్ళకి అనుకూలంగా కొన్ని రాయితీలు, 30 కోట్ల వరకు రాయితీలు ప్రకటించారు. దాని తర్వాత ఎంఆర్పి మీరు అమ్మాల్సిన అవసరం ఆబ్లిగేషన్ ఏం లేదు, మీ ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకోవచ్చు, అవసరమైతే సబ్సిడీ ఇచ్చుకోవచ్చు, అర్లీ మార్నింగ్ 3 గంటల వరకు కూడా నడుపుకోవచ్చు, ఇలాంటి రాయితీలు అనేకం ఇచ్చారనేది ఆరోపణ. సో ఇందులో 100 కోట్లు ఇప్పుడు వీళ్ళు ఇవ్వాలి కదా వాళ్ళకి.
ఆపుకి అంటే మనీష్ సిసోడియాకి వాళ్ళకి ఇవ్వాలి కదా, ఈ 100 కోట్లు ఎలా పంపించారనే దానికి కనికారెడ్డి పేరు రంగంలోకి వచ్చింది. కనికారెడ్డి ఎవరు అంటే ఈ శరత్ చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి సెకండ్ వైపు కనికారెడ్డి. నిజానికి ఈమె రెడ్డి కాదు, ఈమె అసలు ఆంధ్రానే కాదు, తెలుగు అమ్మాయే కాదు. కనికా టెక్రీవాల్ ఆమె పేరు. ఈమె మార్వారి ఫ్యామిలీ, భూపాల్ ఆమెది, మధ్యప్రదేశ్. ఈ భోపాల్లో ఆమె చదువుకునిందేమో ఊటీలో చదువుకునింది. దాని తర్వాత ముంబైలో విజువల్ కమ్యూనికేషన్ చేసింది. ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసింది. మళ్ళీ లండన్లో వెళ్ళి MBA చేసింది. ఆ తర్వాత ఆమె ఇక్కడ ప్రైవేట్ జెట్స్ ఇండియాలో బాగా పెరుగుతున్నాయి, రెంట్లకి ప్రైవేట్ జెట్స్ తీసుకుంటున్నారని చెప్పి ఆ బిజినెస్లోకి ఎంటర్ అవుద్దామని పేరెంట్స్ని అడిగింది. పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఆ టైంలో ఆమె క్యాన్సర్ వచ్చింది. దాంతో ఆమె కొద్ది రోజులు క్యాన్సర్తో పోరాడింది, సక్సెస్ అయింది, క్యాన్సర్ కంప్లీట్గా నయమైంది. దాంతో మళ్ళీ 2014లో ఆమె జెట్ సెట్ గో అనే ఒక కంపెనీ స్టార్ట్ చేసింది. 5,600 రూపాయలతో ఆఫీస్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసింది ఆమె. అది 10 ఏళ్లలో దాదాపు 50 కోట్లకి అది విస్తరించింది. ఇప్పుడు ఆమె దగ్గర దాదాపు 600 మంది పనిచేస్తున్నారని చెప్తున్నారు. సో ఆమె ప్రధానంగా ఏం చేస్తుందంటే ఎవరైనా ప్రముఖులు, ఇప్పుడు మన సినిమా వాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, విజయవాడకి వెళ్ళాలన్నా ఆయన సపరేట్ ఫ్లైట్ వేసుకొని వెళ్తాడు. సో ఆ ఫ్లైట్ ఎవరు ఇవ్వాలి? ఈ కంపెనీ ఇస్తుందన్నమాట. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఫ్లైట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో 6 సీట్ల దగ్గర నుంచి 18 సీట్ల వరకు ఉండే జెట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈమె వేరే జెట్స్ని రెంట్కి తీసుకొని వీళ్ళకి సబ్ రెంట్కి ఇస్తూ ఉంటుంది. కొన్ని ఈమెకి కూడా ఉన్నాయి. దాదాపు 8 ఎయిర్క్రాఫ్ట్స్ ఆమెకే ఉన్నాయి. అవి కాకుండా వేరే దగ్గర కూడా రెంట్కి తీసుకొని ఇస్తుంటుంది. ఇట్లా ఆమె ఇస్తుంటుంది. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ మన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రైవేట్ జెట్స్ ఆపరేట్ అవుతుంటాయి. సో బేగంపేట ఎయిర్పోర్ట్లో వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా కవిత అండ్ బ్యాచ్ ఈ డబ్బుల్ని వీళ్ళ ఫ్లైట్ని రెంట్కి తీసుకున్నారు. వీళ్ళదే కదా అది. కాబట్టి వీళ్ళ ఫ్లైట్లో ఏమేమి పెడుతున్నారు ఏంటి అనేది ఎవరికి బయట ప్రపంచానికి తెలియదు. సో ఫ్లైట్ని డబ్బులు తీసుకొని, రెండోది అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని మేనేజ్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి ర్యాపో ఉంటుంది కదా కనికారెడ్డికి. సో రెండోది ఏంటంటే కనికారెడ్డి ఆమె బిజినెస్సే హైఫై వాళ్ళతో సంబంధం ఉండే బిజినెస్ కదా, VVVIPలతో సంబంధం ఉండే వ్యాపారం ఆమెది. ఎందుకంటే నేను ఫ్లైట్స్ రెంట్కి తీసుకోం కదా, బాగా అల్ట్రా రిచ్ వాళ్ళు, ఫిల్తీ రిచ్ వాళ్ళే ఫ్లైట్కి రెంట్కి తీసుకుంటారు. కాబట్టి ఈమె ఇండియా వైజ్గా VVIPస్తో సంబంధాలు ఉన్నాయి ఈ కనికారెడ్డికి. బయట ఎక్కడ ఈమె కనపడదు. మామూలు వాళ్ళకి అసలు ఈమె ఎవరో కూడా తెలియదు. అంత జాగ్రత్తగా ఉంటుంది. ఓన్లీ టాప్ వాళ్ళతో మాత్రమే టచ్లో ఉంటుంది. సో ఈమె ఆ ప్రైవేట్ సెక్యూరిటీని మేనేజ్ చేసి అక్కడ నుంచి తన ఫ్లైట్లో డబ్బులు తీసుకొని ఢిల్లీకి వెళ్ళారు. సో ఎక్కడ సెక్యూరిటీ ఇబ్బంది కానీ ఏ రకంగానే లేదు. చాలా ఖతర్నాక్ ప్లాన్ వేశారు. దీన్ని ED అండ్ CBI ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు ఆ ప్రైవేట్ సెక్యూరిటీకి నోటీస్ ఇచ్చారు. అట్లాగే ఈ ఫ్లైట్ సిబ్బందిని కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. కొన్ని డబ్బులేమో హవాలా ద్వారా పోయింది. హవాలా ద్వారా అంటే ఇప్పుడు నేనే పర్సనల్గా చూశాను. కాంగోలో ఉన్న కొద్ది రోజులు నేను ఆఫ్రికాలో. అక్కడ హవాలా అతన్ని కలిసాం. అతను ఏదో సమ్ ఎక్సన్కో పేరు, మనం అతని పేరు ఎందుకు చెప్పేది, అతను పెద్ద గ్యాంగ్స్టర్ అతను. సో సమ్ ఎక్స్ అనుకుందాం. బట్ ముస్లిం అతను. వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. బాగా ఒక అప్పర్ మిడిల్ క్లాస్ కాలేజీ యూనివర్సిటీ లెక్చరరు, అలా అంత డీసెంట్గా ఉంది ఫ్యామిలీ. అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా ఉంది. సో అతను ఏం చెప్పాడంటే ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా నేను డబ్బులు చేరుస్తాను, నేను అక్కడ మీ క్యాండిడేట్కి చేర్చినాకే మీరు నాకు డబ్బులు ఇవ్వండి అనేది చెప్తున్నాడు అతను. అంటే అంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది హవాలాది. ప్రపంచంలో ఏ దేశానికైనా వాళ్ళు డబ్బులు చేర్చగలరు. సో అలాగా వీళ్ళు ఏం చేశారంటే కొంత హవాలా ద్వారా పంపించారు. ఈ హవాలా ద్వారా పంపించిన వాళ్ళని కూడా గుర్తించారు. దాదాపు 30 కోట్ల హవాలా ద్వారా పోయిందనేది కూడా ED ఫైండ్ అవుట్ చేసింది. సో ఇది లింక్ చూసినప్పుడు ఈ లింకు కనికారెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, విజయసాయి రెడ్డి అట్లా వెళ్తుంది లింకు. సో ఇప్పుడు బీజేపీ జగన్తో లేదు కాబట్టి విజయసాయి రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. చేయడం ద్వారా ఏమవుతుందంటే వైసీపీకి యాంటీగా ఒక నెరేటివ్ని అక్కడ తీసుకెళ్ళచ్చు.
అనేది కూడా చెప్తున్నారు. మరి విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేస్తారో లేదో తెలీదు. ఆల్రెడీ శరత్ చంద్రారెడ్డిని చేశారు, రాఘవరెడ్డిని చేశారు. వీళ్ళందరూ కూడా అప్రూవర్గా మారిపోయారు. యాక్చువల్గా కవిత బ్యాడ్ లక్ ఏమంటే కవితకు బినామీగా ఉన్న అరుణ్ రామచంద్ర పిల్లై అప్రూవర్గా మారిపోయి అవును నేను కవితకు బినామీ అని అతను సరెండర్ అయిపోయాడు. అందుకని కవితను పట్టుకోగలిగారు వాళ్ళు. సాక్ష్యాలు అతని కన్ఫెషన్ రిపోర్టు అన్నీ ఉన్నాయి అప్రూవర్గా మారడం వల్ల. అయితే ఇవన్నీ రేపు కోర్టులో నిలుస్తాయి లేదనేది వేరే విషయం. కానీ ఇప్పుడైతే ఇబ్బంది పెట్టగలరు కదా, 1 year అయితే బెయిల్ రాకుండా చూసుకోగలరు మినిమం. సో ఇదంతా వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది. సో అది జరిగింది బేసిక్గా.